నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈనాడు ప్రభుత్వం అమలు చేయబోయే రైతు రుణమాఫీ కావచ్చు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్కు సంబంధించిన వివరాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఉధృతంగా ప్రజలకు తీసుకెళ్లడానికి వారి అనుభవాన్ని, వారి శక్తి సామర్థ్యాలను పార్టీ వినియోగించుకుంటుంది. యథావిధిగా కొన్ని గోతికాడి నక్కలు ఏదైనా జరిగితే బాగుండు, లేకపోతే ఒంటె పెదాలకు నక్కలు ఆశపడ్డట్టు పెద్దలు జీవన్ రెడ్డి గారు చర్యల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలి అని ఏవైతే గుంట నక్కలు ఎదురు చూసినాయో వాళ్ళకి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే వారి అనుభవం, కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి ఉన్న కమిట్మెంట్ ఇలాంటి ఆశించే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు, జీవనాన్ని అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఈ ప్రభుత్వంలో, ఈ పార్టీలో వారి గౌరవానికి, వారి అనుచరులకు, వారి సహచరులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టము నష్టము జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని పార్టీ ఆదేశించింది, చేపట్టాలని చెప్పింది. అవి తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. పార్టీ నిరంతర ప్రక్రియ. పార్టీ ఏ సమయం సందర్భం వచ్చినప్పుడు వారి అనుభవాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలనో తప్పకుండా వారి అనుభవాన్ని పార్టీ వినియోగించుకుంటుంది. చర్చలు మీరు చేస్తున్నారు, ఇంతవరకు మంత్రివర్గం మీదనే చర్చలు జరగలేదు. మీ పార్టీకి మీరు చర్చలు చేసేసిండ్రు, శాఖలు కేటాయించిండ్రు, ప్రమాణ స్వీకారాలకు కూడా మీరు ముహూర్తాలు, అవును, దానికి ఖాళీగా లేవు. అదే కదా మీ 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 తప్పుడు వార్తల వల్ల ప్రజలు గందరగోళంలో ఉన్నారు. విద్యాశాఖకు నేనే మంత్రిని, నేనే ఫుల్ టైం మినిస్టర్ను. నేను పార్ట్ టైమా? నేను కేసీఆర్ నా ఫామ్ హౌస్లో వండుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నానా? నేను వీడికి వచ్చిన 4 రోజుల నుంచి ఎన్ని శాఖల మంత్రులను కలిసినా ఏ శాఖ ఖాళీ లేదు. అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు. నా దగ్గర ఉన్న శాఖలకు నేను క్రియాశీలక మంత్రికి ఏమైనా పరీక్షలు నిర్వహించకుండా వదిలేసినామా? 10th క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా? ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా? ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా? పరీక్షల ఫలితాలు విడుదల చేయలేదా? ఎక్కడైనా గతంలో జరిగినట్టు ఏమైనా లోపాలు జరిగినాయా? నీట్ కానీ, డిఎస్సి నోటిఫికేషన్ కానీ, ఏ పరీక్షలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఎంసెట్ రిజల్టులు కూడా ఇవ్వలే. మేము ఆల్రెడీ ఫలితాలు ప్రకటించేసి భవిష్యత్ కార్యాచరణ కూడా స్పష్టంగా చెప్పినాము. ఇప్పటి వరకు మీ ద్వారా సూటిగా నేను సవాల్ విసురుతున్నా. గతంలో విద్యాశాఖ మంత్రులు చేసిన పనులు, ఈ సంవత్సరం మా విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాలను పోల్చి చూడండి. క్యాలెండర్ డేట్ ప్రకారం ప్రతి అంశాన్ని చాలా స్పష్టంగా నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాము. కొంత పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా, అంటే రాజకీయ పార్టీలు నిర్వహించే టీవీలు కానీ, పేపర్లు కానీ, ఆ రాజకీయ పార్టీల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి శాఖలకు మంత్రులు లేరు. కేసీఆర్ 2018 గెలిచిన తర్వాత ఆయన ఒక్కడే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి కొన్ని నెలలు మంత్రులే లేరు. ఏ రోజన్నా, ఏ పేపర్ అన్నా, ఏ టీవీ అన్నా ఇట్లుంటుందా అని ఎవరన్నా మాట్లాడినరా? 12 మంది మేము నిరంతరము కష్టపడి వివిధ శాఖలలో సమన్వయం చేసుకొని ఎన్ని సమీక్షలు చేసిన, విద్యాశాఖ మీద నేను ఎన్ని సమీక్షలు చేసిన, ఎన్ని రిజల్ట్స్ రిలీజ్ చేసిన. సో ఊరికే ఏదో ఒకటి అనేసి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలన్న ఆలోచన రాజకీయ పార్టీలకు సంబంధించిన మీడియా వాళ్ళు ప్రయత్నం చేస్తే తప్పులేదు. వైసీపీ లీడర్ అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 10 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ప్రారంభమైనటువంటి 10-12 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి రాజకీయ పార్టీ, చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీ. 67 సీట్లు మొదటిసారిగా గెలుచుకున్నాం. తరువాత 151 సీట్లు గెలుచుకున్నాం.
మొన్న కేవలం 11 సీట్లకే పరిమితమయ్యాం. కానీ 40% ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ. 60% మాకు వ్యతిరేకంగా ఉంది. అక్కడ ముగ్గురు గెలిస్తే 60% అయింది. మేము ఒక్కళ్ళమే 40% కొన్నాం. సీట్లు 11 ఉండవచ్చు. చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఏర్పడినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. మేము మా పార్టీ కార్యకలాపాల కోసం రాష్ట్ర వ్యాపితంగా మేము ఆఫీసులు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. అన్ని చోట్ల చట్టబద్ధంగా, ధర్మంగా, న్యాయంగా స్థలాలను కేటాయించుకున్నాం. మేము ప్రభుత్వం కేటాయించింది. ఇదేం కొత్త కదే. మేము వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించలేదే. ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సాంప్రదాయం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవోలు. ఆ జీవోల ప్రకారం, ఆ జీవోలన్నీ కూడా నిన్న నాని గారు చాలా వివరంగా వివరించారు. చంద్రబాబు నాయుడు గారే ఆయన జీవోలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అనేక చోట్ల, ఈవెన్ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా, ఇవాళ ఇక్కడ తాడేపల్లిలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా, లేదా ఏలూరులోనూ మరొక చోట రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులన్నీ కూడా ఇలా మీరు కేటాయించుకుని కట్టుకున్నవే. వాటి మీద మేము ఎప్పుడన్నా పడగొట్టడానికి ప్రయత్నం చేశామా? చేయలేదే. మీరు అధికారంలోకి వచ్చారు. మాకు నిర్మాణంలో ఉన్నాయి. మాది కొత్త పార్టీ కదా. మీరంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ప్రారంభించినటువంటి పార్టీ. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత మేము ప్రారంభించుకున్నటువంటి రాజకీయ పార్టీ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంది. ఒకసారి అధికారం ఉండొచ్చు, ఒకసారి అధికారం పోవచ్చు. ఇప్పుడు ఏదైనా జరగవచ్చు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ బలమైనటువంటి ఒక రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది కాదని నేను సత్యం. నేను మనవి చేస్తున్నాను. దానికి మేము పార్టీ కార్యకలాపాల కోసం మీరు ఇష్యూ చేసినటువంటి జీవో ప్రకారం, చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినటువంటి జీవో ప్రకారం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి జీవో ప్రకారం వాళ్ళు కేటాయించుకున్నారు. ఏ జీవో ప్రకారం అయితే ఆ జీవో ప్రకారమే మేము గవర్నమెంట్ భూముల్ని కేటాయించుకొని మేము నిర్మాణాలు చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు? ఇవాళ తాడేపల్లిలో ఉన్న మా బిల్డింగ్ని పాల్గొట్టేశారు. టకటకటక నిమిషాల మీద పాల్గొట్టేశారు. ప్రమాణ స్వీకారం చేశారు, మా ఆఫీస్ పాల్గొట్టేశారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను కూల్చేశాడు ముఖ్యమంత్రి అవ్వంగానే అని మాట్లాడి నోరులేనేవి. అది ప్రజావేదిక, అది ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వచ్చిందో తొలగించాడు, ప్రభుత్వ ఆస్తిని తొలగించాడు. మీరు ప్రభుత్వానికి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు, అసెంబ్లీ జరుగుతూనే ఉంది. మా పార్టీ ఆఫీసు, మేము కష్టపడి కట్టుకున్నటువంటి ఆఫీసు, మీరు ఇచ్చినటువంటి జీవోల ప్రకారం మేము స్థలాన్ని కేటాయించుకుని కట్టుకుంటున్నటువంటి దాన్ని టపటపా తెల్లారి గట్టొచ్చి పాల్గొట్టేశారే. మీరు విధ్వంసకారు. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పార్టీ ఆఫీసులో చాలా కాలం ఆయన రాత్రిళ్ళు అక్కడే పడుకున్నాడు. తర్వాత ఎక్కడైనా బాడుక్కి కళ్యాణ మండపాలు తీసుకొని భద్రత కోసం ఒక దగ్గర ఆ సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేశాం. అంతే తప్ప ప్యాలెస్లో ఉండే ఆలోచన ఆయనకి లేదు. ఇవాళకి కృష్ణా గట్టు మీద ఉన్నటువంటి చిన్న ఇంట్లో ఉంటున్నాడు. అది కూడా మీరు తప్పుపెట్టారు. అధికారంలో ఉన్న రోజులు వేధించుకు తిన్నారు. ఇవాళ 28 ప్యాలెస్లు కడుతున్నావా నువ్వు రాష్ట్రంలో? ఎవరికి? నీకేనా? నీ వారసులు ఎవరైనా? ఉండేది 2 బిడ్డలు నాకు తెలిసి. పాపం వాళ్ళిద్దరూ లండన్లో ఉన్నారు, ఇక్కడ లేరు. వారికి ఏమైనా భవిష్యత్తులో బిడ్డలు పుడితే వాళ్ళకు కూడా తల ఒక ప్యాలెస్ రాయడానికా? ఎందుకు ఈ ప్యాలెస్లు? ఉదాహరణకి మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీరే చెప్పాలి. సీనియర్లు అందరూ నెల్లూరులో కట్టేటువంటి ప్యాలెస్ ఎక్కడ కడుతున్నారండి? నెల్లూరు పట్టణం నగరం ఎక్కడుంది? జిల్లా కేంద్రం ఎక్కడుంది? నెల్లూరులో పెట్టే కార్యాలయం ప్యాలెస్ ఎక్కడుంది? జనార్దన్ రెడ్డి కాలనీ వెంకటేశ్వరపురం దాటాక ఉంది. అంటే పెరుగుద్దా? అంటే మామూలుగా పట్టణాలు ఊర్లు ఉత్తరం పెరుగుతాయి అంటారు. పాపం ఉత్తరం జిల్లా కేంద్రం కూడా పెరగద్దని
ముందే భావించి మా అనిల్ కుమార్ యాదవ్ గారు ఆడ స్థలాన్ని చూసి ఆడ పాపం ఆయన ప్యాలెస్ ఆయన ప్రపోజ్ చేయడం, వీళ్ళు కట్టడం. అసలు పార్టీ పెట్టడానికి కట్టారా, మరే కార్యానికైనా కట్టారా ఆ ప్యాలెస్లు? అర్థం కాని పరిస్థితుల్లో మీరు అయోమయంలో ఉంటే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు, కడుతున్నారు అని అంటే, మిమ్మల్ని ఆపకేం చేయాలయ్యా? మేము ఆపకపోతే ఈ రాష్ట్ర ప్రజలు ఆపే పరిస్థితులు ఉండరు. మేము ఆపితే కనీసం భద్రత అన్న ఉంటుంది మీకు. మా అధికారులు పోయి ఒక నోటీస్ అంటించి మీ తలుపులకి సీల్ అన్న వేసి వస్తాం. మేము వదిలేసామనుకోండి, మీరు పెంచి పోషించిన అరాచక శక్తులు పోయి ఈ మాయను జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చిపోయాడని వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకొని ఏ అరాచక కార్యక్రమాలకు వాడతారు వాటిని. కనీసం మేము వాటికి ప్రొటెక్షన్ అన్న ఇస్తాం ఇప్పుడు. కాబట్టి ఆయన కార్యాలయాలు కావు, అవి ఒక భూరి భవంతులు. ఆ భవంతులు ఆయన భవిష్యత్తులో ఆయన ఆస్తుల కింద మలుచుకోవడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి స్థలాలని ఆయన దోచుకున్న ధనంతో నిర్మాణం చేసుకున్నాం. మాజీ మంత్రి నెల్లూరు జిల్లా మాజీ మంత్రి మీ సహచర శాసనసభ్యులు కూడా మీరు ఎవరు కూడా గెలవరు ఎన్నికల్లో, గెలిచి అసెంబ్లీ కూడా అలాంటి నేను ఖచ్చితంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. ఆయన సవాల్ విసిరారు. దాన్ని మీకు ఆ సవాలు విసిరినటువంటి పెద్ద మనిషి నా సహచార మంత్రి కాదు. ఆయనతోటి పక్కన కూర్చునే భాగ్యం నాకు కలగల. నేను శాసనసభలో ఒక బెంచ్లో ఎమ్మెల్యేల మధ్యలో కూర్చునే భాగ్యమే నాకు ఇచ్చారు. అక్కడే ఉన్నా కాబట్టి ఆయనతో ఒక సరిసమానంగా కూర్చునే స్థాయి నాకు లేదు ఆ రోజు. ఏదో వెనక ముందు కొంచెం సర్దుకాటి ఆ పక్కన ఏదో ఇది నీ సీట్ అంటే ఆడ కూర్చొని. కాబట్టి మీరందరూ గెలిస్తే నేను ఉండను పారిపోతాను అన్న ఆయన ఇవాళ ఆయన ఏం చెప్తాడనేది ఆయన చెప్పాలి. రాజకీయాల్లో సన్యాసం తీసుకుంటామనో, లేకుంటే కాషాయ వస్త్రాలు ధరిస్తామనో, కమండలం తులసిమాల పడతామని చాలామంది చెప్తా ఉంటారు. అని అన్నీ జరగవు, ఏదో తాత్కాలికంగా చెప్తుంటారు. కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం మేము ఏదన్నా చెప్తే మళ్ళా ముందు తరంలో ఎప్పుడైనా మేము నిలబడ్డామంటే ఆయన ఆ రోజు చెప్తే ఈరోజు ఎట్టొచ్చావు మళ్ళా అని అంటే ఎట్ట, ఏదో ఒక దాంట్లో దూరాలు కదా. ఖాళీగా ఎట్టుంటే మాకు పొద్దుపోద్దా, మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చోళ్ళం అయిపోతాం. మాకు ఇప్పుడు నా వరకు ఎత్తుకోండి మీరందరూ నాకు తెలిసిన వాళ్ళే, నన్ను ప్రేమించే వాళ్ళే, అభిమానించే వాళ్ళే. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 1 మంత్ దాదాపు కావస్తూ ఉంది. ఆ గెస్ట్ లెక్చర్స్ రెన్యువల్ చేయడం మూలన కాలేజీలో లెక్చర్స్ ఉంటారో లేరు అని చెప్పి విద్యార్థులు మొత్తం ప్రైవేటు కాలేజీల వైపు వెళ్తూ ఉన్నారు. గవర్నమెంట్ కాలేజీలో చదివే పేద విద్యార్థులు కొంతమంది తల్లిదండ్రులు లెక్చర్సే లేదు కాలేజీలలో, ఏం చదువుతారా ప్రైవేట్కి పో అనే పరిస్థితి వస్తూ ఉంది. కనుక వెంటనే డిగ్రీ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో దాదాపు 1454 మంది, 1370 మంది డిగ్రీ కాలేజు, ఇంటర్మీడియట్లో 1625 మంది. అంటే క్యాడర్ స్ట్రెంత్లో 35% కేవలం గెస్ట్ లెక్చర్ల మీద ఆధారపడుతున్నటువంటి డిగ్రీ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలను సక్రమంగా నడవాలంటే వెంటనే ఇవన్నీ రెన్యువల్ చేసి వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు కాలేజీలు ఒత్తిడితో కొంతమంది, ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్నాం, మేము కొంతవరకు నియంత్రించగలిగినాం, ఇంకా చాలా చేసేది చేయలేకపోయినాం. ఎవరు చూసినా శ్రీ చైతన్య నారాయణ ఈ కాలేజీలో చదువుతూనే పిల్లలు చదువుతారనే స్థాయికి వెళ్ళిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మండల స్థాయిలో జూనియర్ కాలేజ్ చదువుకుంటూ వ్యవసాయం చేసుకుంటారు. లెక్చర్ లేని కాలేజీలు ఎందుకురా, సేన్కాడనైనా పని చేయి, లేకపోతే ఓ భూమి అమ్ముకొని హైదరాబాద్ కన్నా పోనే పరిస్థితి వస్తూ ఉంది. ప్రైవేటు కాలేజీల ఒత్తిళ్లకు చేయట్లేదా రెన్యువల్ అనేది, లేదంటే దీని మీద ఎవరు దృష్టి పెడతలేరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నా. వెంటనే రెన్యువల్ చేసి, కొన్ని కాలేజీలు ఎట్లుందంటే ఒక్క లెక్చరర్ లేని కాలేజీలు 25 ఉన్నాయి, ఇంటర్మీడియట్ 25 ఉన్నాయి. కొత్తగా జూనియర్ కాలేజీలకు శాంక్షన్ అయిన తర్వాత ఒక 2 లెక్చర్స్ను
పంపించి మిగతా వాళ్ళందరినీ గెస్ట్ లెక్చర్స్తో కాలేజీ నడుపుతుంది. ఎందుకంటే రిక్రూట్మెంట్ సమయం పడుతుంది కనుక. మరి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు దాదాపు 8-10 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చర్స్ ఏదో ఒక రోజు ఇలా పనిచేయక పర్మనెంట్ కాకపోతామా, రిక్రూట్మెంట్లో మాకు వెయిటేజ్ మనకు రాకపోతాయన్న భరోసాతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉద్యోగ భద్రత లేనప్పుడు మరి వాళ్ళు కూడా చెప్పడానికి అవకాశం ఉండదు. నెల రోజులుగా మరి కాలేజ్ స్టార్టింగ్ రోజు ఈ కాలేజీలో ఎవరు లెక్చరరు, ఐపీ తీసుకోవాలంటే అందరు లెక్చరర్స్ ఉన్నారు లేదా, ఎంపీస్ తీసుకోవాలంటే కెమిస్ట్రీ లెక్చరర్ ఉండాలి లేదా, ఫిజిక్స్ లెక్చరర్ ఉండాలి లేదా అని చెప్పి అడిగి జాయిన్ అవుతారు. ఎవరు లెక్చరర్ లేరంటే ఎవరు జాయిన్ అవుతారు చెప్పండి? పేద విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? మా జిల్లా చూసుకుంటే సీసీకుంటలో మేము కాలేజ్ ఇచ్చినాం, దౌలతాబాద్లో ఓ కాలేజ్ ఇచ్చినాం. ఇప్పుడు గెస్ట్ లెక్చరర్స్ని తీసుకుంటే వాళ్ళు కాలేజీలో అడ్మిషన్స్ అవుతాయి. 1 మంత్ అయింది. కొడంగల్ కాన్స్టిట్యున్సీలో కూడా నేనున్నప్పుడు దౌలతాబాద్లో ఒక కాలేజ్ ఇచ్చినాం. తర్వాత బొమ్రాస్పేట్లో ముఖ్యమంత్రి గారు కొత్త జూనియర్ కాలేజ్. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎలాగైనా ఓడించాలని చెప్పి ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ సృష్టించిన వివాదాలు కానీ అల్లర్లు కానీ ఇవన్నీ కూడా ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక పోతే ఎలక్షన్ ముందు ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో ఆ రోజు పురంధేశ్వరి గారు కొంతమంది ఎస్పీలని మార్చమని ఆదేశాలు ఇచ్చే కార్యక్రమం చేయటం, కొత్తగా ఎస్పీ గారిని మార్చే కార్యక్రమం చేశారు. ఎలక్షన్ రోజు కూడా ఆ ఎస్పీ గారు పల్నాడు జిల్లా మొత్తం కాదు, ఓన్లీ మాచర్లే వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా మాచర్లోనే ఉంటుంది. కనీసం మిగిలిన చోట్ల ఎక్కడ కూడా మేము ఎలక్షన్ రోజు ఫోన్లు చేసినా అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవ్వరు కూడా ఫోన్ కూడా ఎత్తలేదు ఎస్పీ గారు. కేవలం మాచర్లనే టార్గెట్ చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సొంత గ్రామం కండ్లగుంట గ్రామంలో కూడా అక్కడ ఏకపక్షంగా జరిగిద్దేమో ఎలక్షన్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన ఒక డిఎస్పీని అలాట్ చేసి ఓటర్ స్లిప్స్ కూడా ఒక డిఎస్పీ చేత ఇప్పించే కార్యక్రమం చేశారు. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా జరుగుతుందో అక్కడ మాత్రం ఒక కానిస్టేబుల్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగే బూతులన్నీ కూడా ఒక ప్రత్యేకమైన ఒక డిఎస్పీని అలాట్ చేయించి ఎలక్షన్ని టార్గెట్ చేసి ఈరోజు ఎలక్షన్ జరిపించే కార్యక్రమం చేశారు. అంతేకాదు ఈరోజు ఈవీఎంలని పగలగొట్టాడు రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి వీడియో రిలీజ్ చేశారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? లోకేష్ ట్విట్టర్ నుంచి వచ్చింది. ఈ రాష్ట్రంలో 13 చోట్ల ఈవీఎంలు పగలగొడితే ఎక్కడా కూడా వాటి గురించి బయటికి రాలేదు. ఓన్లీ రామకృష్ణారెడ్డి చేసిన ఈ యొక్క వీడియో మాత్రమే ఎందుకు వచ్చింది? ఎందుకు ఈరోజు ఈవీఎంని పగలగొట్టాల్సిన సందర్భం ఏంటో కూడా ఒకసారి ఆలోచించాలి. అంతకుముందే అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయటికి పంపించారు. అక్కడ ఏకపక్షంగా జరుగుతుంది ఎలక్షన్ అని చెప్పి రామకృష్ణారెడ్డి స్వయంగా వెళ్ళి ఆ రోజు ఆ సంఘటన జరిగింది. దాని తర్వాత ఆయన మీద కేసులు పెట్టే కార్యక్రమం, ఆ తర్వాత ఆయన కుమారుడు భార్య మీద కూడా దాడి జరిగింది. భార్య మీద దాడి జరిగింది, కుమారుడి మీద దాడి జరిగింది. ఇంతవరకు వాటి మీద ఎవరిని కూడా అరెస్ట్ చేయకపోవడం ఎంత బాధాకరమో, వన్ సైడ్గా ఈరోజు జరుగుతుందో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అలానే ఎప్పుడైతే సిట్ వేశారో, సిట్ వేసిన తర్వాత అన్ని కేసులు కూడా 307 ఫైల్ చేయాలని చెప్పి ఒక డైరెక్షన్ తీసుకున్నారు. అక్కడ 307 కంటెంట్ లేదు, 307కు సంబంధించి ఎటువంటి సంఘటనలు లేవు. అయినా సరే మొత్తం కేసు, ఎందుకంటే మాకు నర్సరావుపేటలో కూడా మా మీద దాదాపు 3 307 కేసులు ఫైల్ చేశారు. ఇక పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 307 ఫైల్ చేసే కార్యక్రమం, వాటి మీద అరెస్టులు చూపించే కార్యక్రమం, ఇదే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప 307 కంటెంట్ కానీ 307 ఎక్కడ దాని కంటెంట్ కానీ దాని విషయం లేకుండానే ఏదో 307లన్నీ ఫైల్ చేశారు. ముఖ్యంగా రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడి మీద దాదాపు 4 307లు ఈరోజు ఫైల్ చేసే కార్యక్రమం చేశారు.
ఈ విధంగా టార్గెట్ చేసి ఈరోజు రామకృష్ణారెడ్డిని ఈరోజు అరెస్ట్ చేసే కార్యక్రమం ఓకే, చట్టం తన పని దాన్ని చేసుకుని వెళ్తుంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పల్నాడులో ఇవేమి కొత్త కాదు, మేమందరం పల్నాడు నుంచి వచ్చాం. ఖచ్చితంగా ఈ సవాళ్ళని కేసుల్ని ఎదుర్కొంటాం. ఇంకా దృఢంగా గొప్ప ఆత్మవిశ్వాసంతో అందరం కూడా ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్ళి మళ్ళీ కష్టపడి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఎక్కడా కూడా ఎవరిని కూడా పోగొట్టుకునే కార్యక్రమం చేయం. అందరం కూడా కలిసి పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలంగా ముందుకు. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. రింగ్ రోడ్ ఉన్నది, ఔటర్ రింగ్ రోడ్ లో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అవి ఏమైనా కొద్ది గొప్ప అది కూడా వారు నోటీస్ తీసుకెళ్తాం. ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఒక 8 కిలోమీటర్స్ వరకు మాత్రమే ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్ లో పని చేస్తూ ఉన్నారు. అందులో కూడా ఇంకా మధ్యలో కొన్ని ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పూర్తిగా అక్వైర్ చేయలేదు. మళ్ళీ అందులో ఏంటంటే డబ్బులు ఇచ్చే విషయంలో కూడా, కాంపెన్సేషన్ ఇచ్చే విషయంలో కూడా కొంత భేదాభిప్రాయాలు చూపించడం జరిగిందని మా నోటీస్కి వచ్చాయి. అవన్నీ కూడా పరిశీలించి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా అందరికీ కూడా సమంగా వాల్యుయేషన్ కట్టి వాళ్ళకు కాంపెన్సేషన్స్ ఇచ్చి ఇంకా ఏదైనా అక్వైర్ చేయాల్సి ఉంటే కూడా చేసి 8 కిలోమీటర్స్ రోడ్డును కూడా త్వరలోనే పూర్తి చేసి మిగతా బిట్ ఏదైతే ఉందో ఆ బిట్లో కూడా 2 రకాల డిజైన్స్ ఇచ్చారనేది మా నోటీస్కి వచ్చింది. అదేంటంటే కొంతమంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల స్థలాలు కానీ ఇళ్లకు కానీ ఇబ్బంది అయ్యే విధంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు మళ్ళీ డిజైన్ మార్చి ఇంకో విధంగా చేశారని మా నోటీస్లో ఉంది. కాబట్టి అది మళ్ళీ ఒకసారి సర్వే జరిపించి దాన్ని పర్ఫెక్ట్ డిజైనింగ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ల్యాండ్ అక్వైర్ చేసి ఆ సెకండ్ ఫేజ్ ఇన్నర్ రింగ్ రోడ్ కార్యక్రమాన్ని కూడా మేము ఒక ఏజెన్సీకి అప్పచెప్పి పూర్తి చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది కూడా మళ్ళీ ఇంకోటి ఏం అనుకున్నామంటే ఒకవేళ అది పూర్తయి అందులోకి కానీ ఎంజిఎంను షిఫ్ట్ చేయమంటారా లేకపోతే కొన్ని డిపార్ట్మెంట్స్ని షిఫ్ట్ చేయమంటారా, ఇంకా అవన్నీ కూడా మేము ఏమి డిస్కస్ చేయలేదు. ఫస్ట్ ఆ హాస్పిటల్ని ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా ఓపెనింగ్ చేసి ప్రజలకు ఇవ్వాలన్నది మా యొక్క ఉద్దేశము. అసలు మామూలుగా హాస్పిటల్స్ అనేటివి 12 అంతస్తుల కంటే కూడా ఎక్కువ కట్టకూడదని నామ్స్ ఉన్నాయి మనకు గైడ్లైన్స్ ప్రకారము. కానీ వీళ్ళు 24 అంతస్తుల వరకు కూడా కట్టారు. ఆ మిగతా 12 అంతస్తుల్లో పేషెంట్లను ఉంచడానికి వీలు లేదు. అది ఏ విధంగా మళ్ళీ యూజ్ చేసుకోవాలి అనేది కూడా మేము ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఆ బిల్డింగ్ను కూడా వేస్ట్ కాకుండా మరి ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా వారు ఆదేశాల మేరకు మేము దాన్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాళోజీ కళాక్షేత్రము కొన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. కాళోజీ కళాక్షేత్రము చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పోయిన ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి రాబోయే 9వ తారీఖు డేట్ ఉన్నట్టుంది కాళోజీ గారి పుట్టినరోజు సందర్భము. ఈ లోపల మనకు కొన్ని ఫండ్స్ రిలీజ్ గవర్నమెంట్ నుంచి వస్తే అప్పటి వరకు పూర్తి చేసి దాన్ని ఓపెనింగ్కి సిద్ధం చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరిగింది. అది కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి వాటికి కావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేసి ఆ బిల్డింగ్ను కూడా పూర్తి చేసి మరి ప్రజలకు అంకితం చేయాలనేది ఈరోజు మేము ఈ మీటింగ్లో ప్రిలిమినరీ మీటింగ్లో డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది. ఇంకొకటి ఇందిరా మహిళా శక్తి అని కొన్ని గ్రూప్స్ని తయారు చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఒక పెద్ద మీటింగ్ కూడా పెట్టారు. మహిళా శక్తి అనేటువంటి మీటింగ్ మీ అందరికీ కూడా తెలుసు. దీంట్లో ఏంటంటే మహిళలందరికీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ప్రభుత్వం నుంచి బ్యాంకర్స్ ద్వారా లింకేజ్ లోన్స్ ఇచ్చి వాళ్ళు చిన్న అంటే స్టార్టప్ కంపెనీస్ కానీ ఇండివిజువల్ ఏదైనా ఇన్కమ్ డెవలపింగ్ సోర్సెస్ లాగా పెట్టుకొని వాళ్ళంతటా వాళ్ళు ఫైనాన్షియల్గా ఎదగడానికని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో దాదాపుగా రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక 20 కోట్ల రూపాయలు మన మహిళా శక్తి వాళ్ళకి దాన్ని ఇందిరా మహిళా శక్తిగా పేరు పెడుతూ వాళ్ళకు చెక్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దానివల్ల మహిళలు వాళ్ళ సొంతగా సంపాదించుకొని వాళ్ళ కుటుంబానికి ఆసరా అయ్యే విధంగా, ఎందుకంటే ముఖ్యంగా రూరల్ ఏరియాలలో కూడా పనులు చాలా తక్కువగా ఉన్నాయి, మెషిన్స్ ఎక్కువగా వచ్చాయి. మన అప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు 100 రోజుల పని పెట్టారు కాబట్టి ఈరోజు గ్రామాల్లో ఇంతో అంతో వాళ్ళకి పనులు దొరుకుతూ ఉన్నాయి. మరి రేపు ఎప్పుడు కూడా పనులు ఉండాలంటే
మహిళలకు వాళ్ళకు పని కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ మహిళా శక్తి రుణాలు అనేటివి మేము మంజూరు చేయడం జరుగుతుంది. మరి ఆ తర్వాత మేము కొన్ని ఇక్కడ ఉన్నటువంటి జనరల్ ప్రాబ్లమ్స్ కూడా వారి దృష్టికి తీసుకుపోవాలని ఒక మాట అనుకున్నాము. ఏంటంటే వరంగల్ బస్ స్టాండ్ డిస్మెటల్ చేశాము, దానికి కొన్ని ఫండ్స్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి. ఆ ఫండ్స్తో ఆ యొక్క బస్ స్టాండ్ పూర్తయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి మిగిలిన అమౌంట్ కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా శాంక్షన్ చేసుకొని దాన్ని పూర్తి చేయాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.